కేజీన్నర రొయ్యలు పొట్టు తీపిచ్చి నేనైతే బాగా 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని ఒక బాండీలో పసుపు ఉప్పు వేసి బాగా ఉడకపెట్టేశాను. అందులో వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా ఉడకపెట్టేశాను. అందులో కొంచెం నిమ్మరసం, కొంచెం సాల్ట్ వేసుకున్నాను. స్మెల్ వస్తుంది కాబట్టి స్మెల్ పోవటానికి. మొత్తం ఆవిరైపోయిన తర్వాత వాటర్ అవి ఒక ప్లేట్లో ఇలాగ రెడ్గా కొంచెం అయ్యేటట్టు చూసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టేశాను. ఆ బాండీలో 200 గ్రామ్స్ ఆయిల్ తీసుకొని అందులో అల్లం చిన్నులపాయ పేస్ట్ 2 స్పూన్స్ వేసుకొని బాగా అది పచ్చి వాసన పోయేదాకా వేయించాను. అందులో ధనియాల పౌడర్ 2 స్పూన్స్, జీలకర్ర పౌడర్ 1 స్పూను, మెంతుపిండి 1/2 స్పూను, ఆవపిండి 1/2 స్పూను తీసుకొని బాగా కలిసేటట్టు బాగా తిప్పేశాను. లవంగాయ దాల్చిన చెక్క పొడి 1/2 స్పూన్ తీసుకున్నాను. తగినంత సాల్ట్ తీసుకున్నాను టేస్ట్కి తగ్గట్టు. మొత్తం కలిపేదాకా మిక్స్ చేసిన తర్వాత 2 స్పూన్స్ కారం తీసుకున్నాను. మొత్తం కలిసిన తర్వాత అందులో పక్కన పెట్టిన ఫ్రాన్స్ ముక్కలు అందులో వేసేసి బాగా మిక్స్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత ఒక 2 నిమ్మకాయలు, మీడియం సైజు నిమ్మకాయలు రసం కలిపేసాను. అది మొత్తం చల్లారిన తర్వాత 2 నిమ్మకాయలు పిండాను. నిమ్మకాయ రసం అనేది వేసుకోవాలి అందులో. తర్వాత టేస్ట్ చూస్తాను.